పొరుగు తీస్తావు కదరా బావ. నెక్స్ట్ నువ్వేరా. ఆడపిల్లలతో మనకెందుకురా? ఓడిపోతాడని భయమేమో. నువ్వు రాబా. అరే ఇది పట్టుకోరా. ఏం తింటున్నావురా? చీటింగ్ చేస్తావే నువ్వు, అయిపోయావు. అన్నయ్య అది ఓ ఇంటికి పో. నువ్వేంట్రా నా చెల్లితో తిరుగుతున్నావు? అది కాదు బావా. ఎవరా బాబు నీకు? బావా చెప్తున్నాను, రోడ్డు మీద గొడవలొద్దు. రేయ్ నాకే వార్నింగ్ ఇస్తావు? నా కొడుక నాకే వార్నింగ్ ఇస్తావా? అర్జున్, రోడ్డు మీద న్యూసెన్స్ వద్దు. అసలు ఎలక్షన్ టైం. నా మాట విను రా అర్జున్. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయావు. నిన్నేమనరా, చిన్నప్పటి నుంచి ఏ రోజు నిన్ను పేరు పెట్టి పిలవలేదు. బుజ్జి అనే పిలిచాను. నన్ను కొట్టినోడు నీకు నాకంటే ఎక్కువైపోయాడు. వాడితో కలిసి తిరుగుతున్నావు. చాలు, ఒక్క ఫేవర్ చేయరా చాలు. ఈ రోజు నుంచి నన్ను నేను పిలవడం మానే. రేయ్ ఇప్పుడు ఏం చేద్దాంరా? రేయ్, క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుంది, ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంటుంది. నా ప్రాబ్లం మా బావ అయినప్పుడు సొల్యూషన్ కూడా ఆడే చూపిస్తాడు. రేపటి నుండి వాడు ఎక్కడుంటే నేను అక్కడే. మధు గారు వెళ్దామా? ఎక్కడికి? అసలు ఉంది కదా అని కొసరు వదిలేస్తావా? అందరు రావాలి కదా. బాబాయ్ ఈడెవడు? ఎవడైతే మనకెందుకు, ఓటు బ్యాంక్ ఓనర్ లా ఉన్నాడు. కలిపేసుకుందాం. బాబాయ్, షార్ట్ గా ఉన్నా సాలిడ్ గా ఉన్నావు బాబాయ్. ఈసారి మేరు నువ్వే, మా బావన్ కూడా అయిపోద్ది. మేరు మధు గారికి, మేరు మధు గారికి, మేరు మధు గారికి. నీకు ఇక్కడేంట్రా పని? పోండి పోండి. రమ్మని పిల్లనుడికి పొమ్మని రైట్ లేదు బావా. ఎవడ్రా నీకు బావా? కృష్ణుడు. కృష్ణుడు ఏం గురుగారు, అర్జునుడికి ఏమవుతాడండి? బావేగా. అదేగా నేను చెప్పింది. మధు గారు, వీలుంటే క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరినీ పంపించేయండి. హలో మాస్టర్, మీరు రమ్మంటే రాలా, మా హీరో పిలిచాడు కాబట్టి వచ్చాం. ఎవడ్రా హీరో? నేనే. అడుగో. వీళ్ళంతా నా ఫ్యాన్స్. ఏంట్రానా బాబు, నీ తాలూకా? తాలూకా మండలమే కాదు, పంచాయతీ వార్డు డివిజన్ కూడా. ఆహా, ఇంకే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పదని పదం. మధు గారికి
బాణం గుర్తుకే బాణం గుర్తుకే బాణం గుర్తుకే తోటపల్లి మధుబాబు గారికి. అబ్బాయి ఈ లోట్లు మనకు పడతాయంటవా? గట్టిగా అడిగితే పడిందే ఉంది బాబాయ్. రే ఐటమ్ చేంజ్. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్. పెద్దనది మీ ఓటు బాణం గుర్తుకేసి మన తోటపల్లి మధుబాబు గారిని గెలిపించండి. తప్పండి. ఏమైంది? మరి తక్కువగా ఉంది. వెంటిలేటర్ అవసరం. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా వెళ్ళండి అమ్మా, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? చేతులు చిన్నగా అవ్వ కూడా లేదయ్యా. ఈ టైంలో డబ్బులు గురించి చూస్తారేంటమ్మా? తీసుకోండి, వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి. నేను వచ్చి డాక్టర్తో మాట్లాడతాను. వెళ్ళు. ఎరా టెన్షన్ పడుతున్నావు? ఓట్ వేయడం ఫస్ట్ టైమా? నువ్వు వెళ్ళి వస్తా. దొంగ ఓటేయడం ఫస్ట్ టైమా? వీడు మనోడే, వాడు మనోడే. ఏంటి యూత్ లీడరా? వాడు సపోర్ట్ చేస్తే గెలిచేయాలా? ఆపాలండి. ఇదంతా పాలిటిక్స్లో పార్టీ. నువ్వు సైడ్. ఏంట్రా సైడ్ అయిపోయేది? నేను వచ్చిందే మా బావ అర్జున్ కోసం. ఓహో అలాగా. ఇది అల్లటప్ప అమ్మాయిలు కూడా అనుకున్నారు. పాలిటిక్స్ మూసుకుని పోరా. బావా వాడు ఆపోజిట్ పడితే కలిసి రిగ్గింగ్ చేస్తాడు బావా. లోపల ఏంటి సార్ వీడిని? ఎలక్షన్స్ టైంలో డిస్టర్బ్ చేసి న్యూసెన్స్ చేస్తున్నాడు. అసలు వీడి పార్టీలోకి వచ్చింది వీడి వాళ్ళే సార్. ఇప్పుడు మాకు గొడవలు పెడుతున్నాడు. స్టూడెంట్స్కి ఏంటి సార్ పార్టీలతో ఎలక్షన్ మధ్యలో? తీసుకెళ్ళండి సార్, లోపల వేయండి సార్, తీసుకెళ్ళండి. జీవీఎంసీ ఎన్నికల్లో సమాజ సేవా పార్టీ ఘన విజయం. కీలక పాత్ర పోషించిన యూత్ లీడర్ అర్జున్ ప్రసాద్. పార్టీ ఆఫీసు ముందు మిన్నంటిన సంబరాలు. ఇక్కడ సైన్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఎందుకు వచ్చావురా? అది కాదు నాన్న. పోరా బయటికి. నీ వల్ల 2 కుటుంబాలు విడిపోయారా? కనీసం వాళ్ళ మొహాలు చూసుకుంటున్నాం. నీవు శాశ్వతంగా విడిపోయే వరకు నిద్రపోరా? అస్సలు నీ లాంటోడికి ఇంట్లో స్థానం లేదురా. పోరా బయటికి. అది కాదు నాన్న, నీ చెప్పేది వినండి. నా కొడుకంటే నా ఆలోచనలు గౌరవించాలి. నీకు అసలు ఆలోచనే లేదురా. ఛీ! అదండి.
అభివృద్ధిదా ప్రలోభానిదా? ప్రశ్నార్థకంగా మారిన అర్జున్ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తు. ఓటుకు నోటు కేసులో అర్జున్ ప్రసాద్. అవునండి, అర్జున్ బాబు గారు డబ్బులు ఇచ్చారు, అందుకే మేము ఓటేసాం. అదేంటమ్మా, డబ్బులు తీసుకుని ఓటేయడం తప్పని మీకు తెలీదా? అంత చదువుకున్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నప్పుడు తీసుకోవడానికి మాకేంటయ్యా? దీనిపై పార్టీ స్పందన ఏంటి? అర్జున్ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ. అర్జున్ ఏంటయ్యా ఇది? సార్ నేను డబ్బులు పంచడం ఏంటి సార్? ఆ రోజు పిల్లాడి కరెంట్ షాక్ కొట్టి సీరియస్గా ఉంటే హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చాను సార్. హలో యూత్ లీడర్ గారు, కథలు చెప్పకండి సార్. ఎక్స్ యూత్ లీడర్ అనరా, దొరికిపోయాడు కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. అర్జున్ని కస్టడీలోకి తీసుకోమని ఆర్డర్. ఎస్పీ గారు ఒక్క నిమిషం. మినిస్టర్ గారు కూర్చోండి కూర్చోండి. అర్జున్, రాజకీయాల్లో పూల రేకులే కాదు రాళ్ల దెబ్బలు కూడా ఉంటాయి. పూలకి గురి ఉండదు, రాయి గురి తప్పదు. రాణా, నీ గురి వెంట్రుక వాసిలో తప్పిందయ్యా. అలెక్స్, అవునండి, అర్జున్ బాబు గారు డబ్బులు ఇచ్చారు, అందుకే మేము ఓటేసాం. అదేంటమ్మా, డబ్బులు తీసుకుని ఓటేయడం తప్పని మీకు తెలీదా? అంత చదువుకున్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నప్పుడు తీసుకోవడానికి మాకేంటయ్యా? నువ్వేం కంగారు పడుకు, వర్కౌట్ అవుతుంది. ఓకేనా సార్? ఈ వీడియోని అన్ని ఛానల్స్కి పంపించేసే. అలాగే సార్. మీరు చెప్పినట్టే చెప్పాను కదయ్యా, మా పిల్లలు మాకు ఇచ్చేయండి అయ్యా. పని అయిపోయింది, పిల్లల్ని వదిలేండి. అర్జున్, ఈరోజు రేపు మంచి చేయడం అంటే యుద్ధం చేయడమే. ఆశయం గొప్పదైనప్పుడు తెలివిగా పోరాడాలి, చివరి వరకు నిలబడాలి. బీ కేర్ఫుల్.